2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. మీనరాశి వారికి విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మీనరాశి అనేటువంటిది ఆఖరి రాశి, ద ఒరిజినల్ 12th హౌస్ అంటుంటామండి. జనరల్లీ ఈ మీనరాశి వాళ్ళకి ఏంటి అంటే చాలా రోజుల దగ్గర నుంచి విపరీతంగా డబ్బులు ఖర్చు అవ్వడం, డబ్బులు నిలబడకపోవడం కావచ్చు, ఏలినాటి శని ప్రభావం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టాయి. అయితే ఇక్కడి నుంచి అక్టోబర్ మాసం దగ్గర నుంచి వీళ్ళకి చాలా రకాలుగా గ్రహాలు మారడం వల్ల విభిన్నమైనటువంటి మార్పులు మంచి కొరకే జరగబోతున్నాయి. సో ఒక్కొక్కటి ఎలా జరుగుతున్నాయో మనం చూద్దామమ్మా. మొట్టమొదటిగా మీనరాశిలో వక్రించి సంచారం చేసేటువంటి శనిగ్రహము 12వ స్థానమైనటువంటి కుంభరాశిలోకి అక్టోబర్ మాసంలో సంచారం చేయడం జరుగుతోంది, అంటే రావడం జరుగుతోంది. దీనివల్ల ఏంటి అంటే ఏలినాటి శనిలో ప్రథమ పాదమైనటువంటి 12వ స్థానంలో శని ఉన్నప్పుడు ఎలా అయితే డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యాయో వాటికి ఆ విధంగానే డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతున్నాయి అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు అని అర్థం. ఖర్చు పెడతారు అంటే డబ్బులు వస్తాయి అని అర్థం. సో మనీ అనేటువంటిది వస్తుంది, విపరీతంగా ఖర్చు కూడా పెడతారు. అయితే జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే శని రాహుల యొక్క కంజంక్షన్ 12th హౌస్లో ఉందండి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలవాట్లు, వ్యసనాలు, జోదములో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర ఆరోగ్యం విషయంలో క్రానిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే మనం చూస్తే అండి 4వ స్థానంలో సంచారం చేసేటువంటి గురుగ్రహ సంచారం 5వ స్థానంలోకి ఈ సెప్టెంబర్ 28వ తారీఖున గురుడు మారడం వల్ల ఇక్కడికి రావడం జరిగిందండి. దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కీర్తి ప్రతిష్టలు పెరగడం, సుఖ సంతోషాలు పెరగడం, తర్వాత ధన ఆదాయం పెరగడం, ధన సంపదలు వృద్ధి చెందడం, అధికార ప్రాప్తి, వ్యాపారం విస్తీర్ణత చేయడం, సంతాన ప్రాప్తి, వివాహాది శుభ కార్యక్రమాల్లో అటెండ్ అవ్వడం, ఆరు మీకే వివాహం కుదరడం, ఏదైనా కావచ్చు. సో శుభకార్యాలు జరిగేటువంటి యోగం ఇక్కడతో చాలా బాగా కలుగుతోంది అని చెప్పొచ్చండి. అయితే ముఖ్యంగా గురుబలం పెరిగినప్పుడే ఏ మనిషి అయినా మంచి ఫేమ్లోకి వస్తాడు, నేమ్ సంపాదించుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి. పంచమం కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో అన్నిట్లోనూ విజయాన్ని చూస్తారు. ఈ గురుడు పెరగడం వల్ల 5 రాశుల వాళ్ళకి రాజయోగం పడుతున్నా మీనరాశి వాళ్ళకే అత్యధికంగా ఎందుకుంది అని అంటే 1st and 10th లార్డ్ మీనరాశి వాళ్ళకి గురుడు రాజయోగ కారకుడమ్మ. అలాంటి రాజయోగ కారకుడు లక్ష్మీ స్థానంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు ఇక్కడ. సో దీని మూలకంగా వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి రాజయోగం పడుతుంది. బంగారం కొనేటువంటి యోగం కావచ్చు, డబ్బు సంపాదించేటువంటి యోగం కావచ్చు, అధికార ప్రాప్తి కావచ్చు, వాహన యోగం, భూలాభం, ఇవన్నీ కూడా అద్భుతంగా కనబడుతూ ఉన్నాయండి. అయితే 6వ స్థానంలో కేతువు కూడా బాగా యోగిస్తున్నారమ్మ. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే శరీర ఆరోగ్య సమస్యలు ఎవరైతే బాధపడుతూ ఇక్కడ ఇబ్బంది పెట్టే రాహు ఉన్నారో అది మళ్ళీ ఇక్కడ ఓవర్కమ్ చేసే యోగాన్ని ఇక్కడ బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. సో ఈ యోగం చాలా బాగా పనికొస్తుంది. 7వ స్థానంలో శుక్ర సంచారం చాలా బాగుంది. దీనివల్ల ఏంటి అంటే ఇక్కడ శుక్రుడు నీచ స్థితిలో ఉన్నారు. సినీ నాటక కళారంగాలు, నృత్య గీత వాద్యాది రంగాలు, కళారంగంలో వ్యవహారం చేస్తూ అవకాశాల కోసం, జన ఆదరణ కోసం, జనమిచ్చేటువంటి మెప్పుల కోసం చూసేటువంటి వాళ్ళకి అద్భుతంగా ఈ శుక్రబలం కలిసి వస్తుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఏఐ వర్చువల్ రియాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకి, కలత్ర దోషం ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే భార్యాభర్తల మధ్యలో వివాదాలుండి, కలహాలుండి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా ఈ అక్టోబర్ 9వ తారీఖు తర్వాత నుంచి శుక్రుడు వచ్చిన తర్వాత కలిసి ఉండే యోగం కనబడుతోంది. పర్సనల్ చార్ట్లో శుక్రబలం బాగుంది అంటే ఖచ్చితంగా రాజయోగాన్ని చూస్తారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ముఖ్యంగా బుధగ్రహ సంచారం తప్ప రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ యోగించడం లేదు. ఎందుకు యోగించడం లేదు అంటే అష్టమంలో రవి నీచ స్థితిలోకి వెళ్తూ ఉన్నారండి. ఎప్పటి నుంచి? అక్టోబర్ 17వ తారీఖు దగ్గర నుంచి రవి తులారాశిలోకి వెళ్ళడం వల్ల వ్యాపారంలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో రాజకీయం చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. శరీర ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తండ్రి యొక్క ఆరోగ్యం, మీనరాశి వాళ్ళ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం కూడా చాలా చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే అష్టమము రవి నీచస్థితి, 6th లార్డ్ 8thలో అండి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. హెల్త్ డ్యామేజ్ అవుతుంది. మేజర్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, బోన్ ఫ్రాక్చర్స్ కానీ, యాక్సిడెంట్స్ కానీ,
ఈ విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అయితే 8వ స్థానంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది ఉండడం వల్ల రుణ బాధలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అప్పుల విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఇంకా ముఖ్యమైన మార్పుల జీవితంలో వచ్చే అవకాశాలు లేవు. సో అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, భూ వివాదాల్లో ఉన్నవాళ్ళు, న్యాయపరమైన చిక్కులతో ఉన్నవాళ్ళు, కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, కుజుడి యొక్క బలం లేదు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. కుజుడి యొక్క బలం పెరగాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. మంగళవారం నాడు కందులు దానంగా ఇవ్వడం వల్ల మరింత శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. అయితే ఓవరాల్గా మనం చూస్తే మీనరాశి వాళ్ళకి గత మాసంతోనూ ఆ ముందు మాసాలతోనూ పోలిస్తే ఇప్పుడు ముఖ్యమైనటువంటి మార్పులు జీవితంలో రాబోతున్నాయి. మంచి కొరకే ఎక్కువగా ఉన్నాయి. రవి బలం తక్కువగా ఉంది కాబట్టి పనులు పెండింగ్ పడే అవకాశాలు, తర్వాత సమయానికి ఆహారం తీసుకోలేకపోవడం, పనుల్లో పడి ఆహారం తీసుకోలేకపోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి క్రమేపీ పెరిగిపోతాయి. ఇక్కడ 12th కూడా శని ఉన్నారు చూసారమ్మా, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టేస్తారు. సో అది కంట్రోల్ చేసుకోండి, హెల్త్ కంట్రోల్ చేసుకోండి, జాగ్రత్త చూసుకోండి. అప్పులు చేయవద్దు, వివాదాలకి కలహాలకి తావివ్వవద్దు. తర్వాత పంచమంలో గురుడు పెరుగుతున్నారు కాబట్టి అవకాశాలు, ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది కాబట్టి మనోధైర్యంతో పనిచేయండి. మనోవిచారాన్ని పక్కన పెట్టండి. చెయ్యగలను అనేటువంటి కాన్ఫిడెన్స్తో చేయండి. రవి అనేటువంటి ఆయన కాన్ఫిడెన్స్కి ఆయన చిహ్నం కాబట్టి రవి బాలేనప్పుడే ఒక భయము ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం, కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళడం లాంటివి గొప్ప ప్రికాషన్స్గా మీకు పనికొస్తాయి. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి మాగారు? ఈ మాసం వరకు వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఎల్లో అండి. ఎల్లో కలర్ మీకు చాలా బాగా కలిసి వస్తుంది. కలిసి వచ్చే నెంబర్ 5 చాలా బాగా కలిసి వస్తుందమ్మా. కలిసి వచ్చే రోజు గురువారం చాలా బాగుంటుందండి. అండ్ అలాగే వీరు ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఈ మాసంలో వాళ్ళకి కలిసి రావాలి అంటే? శని రవి ఇద్దరు కూడా బాలేదు కాబట్టి ముందుగా ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. నెంబర్ 2 ఏంటి అంటే బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. రవి కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి. ఆదిత్య హృదయాన్ని సూర్యకిరణాలు మీ మీద పడేటప్పుడు సూర్యోదయ వేళలో ఆ ఉషక్కాంతులలో ఆదిత్య హృదయ పారాయణ చేయడం వల్ల గొప్ప తేజస్సుతో ముందుకు వెళ్తారు. రవి అనుకూలించడం వల్ల పనులన్నీ కూడా సఫలీకృతం, కార్యానుకూలత, కార్యసిద్ధి యోగం పడుతుంది. మరి అలాగే ఇంకా ఎవరికైనా కూడా ఇంటర్నల్గా వారి యొక్క చార్ట్ ప్రభావం ఏ విధంగా ఉంది, వారు ఎదుర్కొనే సమస్యలకి ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మా గారు? అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు కింద కనిపించిన నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ గోచారాన్ని, అదేవిధంగా మీ పర్సనల్ చార్ట్ చెక్ చేసిన తర్వాత, ఎందుకు అని అంటే పర్సనల్ చార్ట్లో చాలా యూనిక్గా ఉంటుందండి. అక్కడున్న బ్లాకేజెస్ వేరు, అక్కడున్న గ్రహాల యొక్క స్ట్రెంత్ వేరు, అన్నీ వేరు. అవి చెక్ చేసిన తర్వాత ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.